రైట్. ఇది మా అడ్డా అడిగే అధికారి ఎవడు? నర్సంపేట రిజిస్ట్రేషన్ ఆఫీసా లేక డాక్యుమెంట్ రైటర్ల అడ్డానా? నిబంధనలు గాలి కొదిలేసి అక్రమాలకు తెరలేపిన అధికారులు. ఇది పరిస్థితి. నర్సంపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రభుత్వ నిబంధనలు పాత్ర వేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కీలు బొమ్మగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక డాక్యుమెంట్ రైటర్ల సొంత అడ్డానా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే ఈ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కేవలం సంతకాలకు మాత్రమే పరిమితం కాగా మిగిలిన అధికారిక కంప్యూటర్ ఆపరేటర్లు, ఫైళ్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియలన్నింటినీ డాక్యుమెంట్ రైటర్ల దగ్గరుండి నడిపిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం కార్యాలయం తెరిచినప్పటి నుండి ఇక్కడి ప్రభుత్వ అధికారుల కంటే డాక్యుమెంట్ రైటర్ల హవానే స్పష్టంగా కనిపిస్తుంది. కార్యాలయానికి వచ్చే సాధారణ ప్రజలను పక్కకు పెట్టి రైటర్లను తెచ్చే ఫైళ్లకు మాత్రమే ఎవరైతే ఇప్పుడు అసలు చాలా డిస్ట్రిక్ట్లలో సొంతంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి మన ఇంటి రిజిస్ట్రేషన్ మనం చేసుకోవచ్చు అనే అవగాహన ప్రజలకు లేదు. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ రైటర్ల మీద డిపెండ్ అయ్యారు. ఓకే, డాక్యుమెంట్ చేపించుకోవాలంటే తప్పదు, డాక్యుమెంట్ రైటర్ కావాల్సిందే. కానీ వాళ్ళు తెచ్చే ఫైళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైనా ఓన్గా తెచ్చుకుంటే మాత్రం వాటికి ఇవ్వట్లేదట. కార్యాలయానికి వచ్చే సాధారణ ప్రజలను పక్కన పెట్టి రైటర్లు తెచ్చే ఫైళ్ళకు మాత్రమే ఇక్కడ తొలి ప్రాధాన్యత లభిస్తోంది. విస్తుపోయే విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కనే ఉండే ఒక జీరాక్స్ డబ్బా నడిపే అమ్మాయి సైతం కార్యాలయంలోకి వచ్చి అధికారుల సీట్లలో కూర్చొని అందరిపైన పెత్తనం చెలాయిస్తుంది. ప్రశ్నించే నాదుడే కరువయ్యాడు. ఇది అసలు వీళ్ళు ఎవరండి? ఇప్పుడు వీళ్ళంతా ప్రభుత్వ ఎంప్లాయీస్ అయినా వీళ్ళంతా సబ్ రిజిస్ట్రార్ ఇలా ఇక కథం వాళ్ళు తెచ్చిన పేపర్లకు సంతకాలు పెట్టుకుంటూ కూర్చోవడమే ఆయన పని అయిపోయింది. కథం ప్రశ్నించిన నాదు లేడు. కాసులకు కక్కుర్తి పడిన ఇక్కడ అధికారులు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని సదరు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యాలయం జరుగుతున్న అవినీతి భాగవతంపై సబ్ రిజిస్ట్రార్ తీరుపై గతంలో ఉన్నతాధికారులకు అనేక రాతపూర్వక ఫిర్యాదులు అందినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నిసార్లు వాళ్ళ మీద ఏమంటారు కంప్లైంట్ చేసిన పరిస్థితులు మారలేదు. అక్రమ రిజిస్ట్రేషన్లు, నిషేధిత భూముల బదాయింపులు ద్వారా వచ్చే భారీ వసూళ్లపైన ఇక్కడ యంత్రాంగం దృష్టి పెట్టిందని ఉన్నతాధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూలు పంపిణీ జరుగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ప్రత్యేక నిఘా ఉంచి ఇక్కడి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తారు. గిది పరిస్థితి. మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బోరి అలా ఎంతమంది అండి సబ్ రిజిస్ట్రార్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఆ ఆఫీస్లో? గవర్నమెంట్లో మొత్తం ప్రైవేట్ వ్యక్తుల దందా నడుస్తుంది అక్కడ. వితౌట్ లంచం ఏ పని జరగదల్లా. ఏ ఫైల్ మూవ్ కావాలన్నా ఇంత లెక్క ఉంటుంది దానికి. మళ్ళీ పైన పెత్తనం చెలాయించేదెవరు? ప్రైవేటు వ్యక్తులు. దానికి ఎలాంటి సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ అనేది లబ్బర్ స్టాంపు సైన్ అంతే. ఇక తీసుకొచ్చిన ఫైల్ మీద సంతకం పెట్టాలి, సాయంత్రం కాగానే ఇంత లెక్క చెప్పుకోవాలి. గదే తీర కనబడుతుంది సబ్ రిజిస్ట్రార్ దందా అంతా. ఏందండి ఇది ఇంత అన్యాయం? ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి ఇట్లా చూసుకోకపోవడం ఏంది? దయచేసి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. ఈ ఆఫీస్ మీద పూర్తి స్థాయి నిఘా పెట్టాలి. ఏపీతో చర్చలు జరుగుతున్నాయి. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టు సందర్శించిన రేవంత్ రెడ్డి ఏపీతో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ. అరే మన కండ్ల ముందట 770 టీఎంసీల నీళ్లు ఎక్కబోతుంటే మళ్ళీ ఒక్క చుక్క నీళ్లు తీసుకుపోనియమంటూ గత 12 ఏళ్లలో అత్యల్పంగా మనం మొన్న వాడుకున్నామని సిడబ్ల్యూసి కేంద్రానికి సంబంధించిన వాటర్కి సంబంధించి రిపోర్ట్ ఇస్తుంటే మీరు చెప్పే ఏమో ఇట్లుంటాయి, ఫ్యాక్ట్స్ ఏమో అట్లుంటాయి. ప్రజలకు ఏం తెలవాలి? ప్రజలు ఏం డిసైడ్ కావాలి? ఏది నిజమని నమ్మాలి? దయచేసి పారదర్శకంగా పనిచేయండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు, కమిషన్లు, ఈ దందాలను అయితే ప్రజలు ఇన్వాల్వ్ కారుగా. రైతులకు ఏం కావాలి? దున్నుకోవడానికి నీళ్లు కావాలి. గల్ల కూడా ఎందుకండి అన్యాయం? దయచేసి పారదర్శకంగా ఆ విషయంలో ఉండుర్రి. మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు. రేవంత్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ ఫైరు. తెలంగాణలో దుమారం రేపుతున్న ధాన్యం కొనుగోలు వ్యవహారం. రైతుల ధాన్యం తరలించడానికి లారీలు దొరకడం లేదా అని అరవింద్ ఫైర్. సీఎం కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని విమర్శట. ఈ మధ్య కొద్దిగా ఎక్స్పోజ్ ఎక్కువ అవుతారు. ఎందుకు అంటే ఈ కొద్దిగా 2 మంత్రులు అది అధ్యక్ష పదవి కొద్దిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అవకాశం ఉంటుందని అందరు చురుకుగా పాల్గొంటారు. మంచి విషయమే ప్రశ్నిస్తే. ఎన్ఐఏ కేసులో గాదే ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్. చెంచులగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గాదే ఇన్నయ్య 2 నెలలు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. చూడండి, ఆయన తెలంగాణ ఉద్యమంలో దగాబడ్డ తెలంగాణ పుస్తకంతో గాదే ఇన్నయ్య గారి పాత్ర లేనిదే తెలంగాణ ఉద్యమ చరిత్ర లేదు. అలాంటి గాదే ఇన్నయ్య గారిని ఎన్ఐఏ కేసులో పట్టుకపోతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అసలు ఇన్ని రోజులు ఏం చేసారు, ఏంది కథ, ఆయన ఎట్లుంది ఆయన పరిస్థితి అనేది తెలవని ముచ్చట. ఇప్పుడు వచ్చింది ఆ బెయిల్. 198 ఎకరాల భూమి విలువ 30,000 కోట్లు. పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె. 30,000 కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ.
చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు, ఎన్జిఓ ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్ అట. రైట్. ఎన్ఐఏ కేసులో గాదా ఎన్ఐఏకు మధ్యంతర బెయిలు. జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులో గత కొంతకాలంగా చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ ఫ్రంట్ ప్రతినిధి, సామాజిక హక్కుల నాయకుడు గాదా ఎన్ఐఏకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టుకు ఆయన షరతులతో కూడిన 2 నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఆయన చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో ఎన్ఐఏ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత మరియు ఆరోగ్య కారణాలను, అలాగే కుటుంబ పరిస్థితులను పురస్కరించుకొని తనకు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల లాయర్లు సుదీర్ఘ వాదనలో నిన్న నాంపల్లి న్యాయస్థానం ఎన్ఐఏకు 2 నెలల పాటు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్సిఏ వ్యవహారాలపై హైకోర్టు పర్యవేక్షణ ఖచ్చితంగా అమలు చేయాలి. తెలంగాణ క్రికెటర్ల విజ్ఞప్తి. తెలంగాణకు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, మహిళా క్రికెటర్లు, కోచ్లు, సెలెక్టర్లు, క్లబ్ సభ్యులు మరియు ఇతర క్రికెట్ భాగస్వాములు కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదిత TG20 లీగ్ సంబంధిత పరిపాలన అంశాలపై తక్షణ జోక్యం చేసుకోవాలని న్యాయమూర్తి పి. నవీన్ రావు, సింగిల్ మెంబర్ సూపర్వైజర్ కమిటీ అధిపతి, BCCI, CID, తెలంగాణ మరియు ఇతర అధికారుల తుది ప్రాతినిధ్య పత్రాన్ని సమర్పించారు. తీర్పు ఆధారంగా సమర్పించబడిన ఆ తీర్పులో హైకోర్టు ఎంసీకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ఎస్సీఏ తీసుకునే ప్రధాన నిర్ణయాలన్నీ ఆమోదం మరియు పర్యవేక్షణ లోబడి ఉండాలని స్పష్టం చేసిందట. బీజేపీ ఓటర్ల జాబితాలతో ప్రమాదకర రాజకీయాలు చేస్తుంది. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. దేశంలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా బీజేపీ ఓటర్ల జాబితాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ప్రమాదకర రాజకీయాలకు పాల్పడుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుండి కాలేజీ మార్గ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇది పర్యావరణం అనేది ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసినాం వేడి తీవ్రత ఎట్లుంది, నిప్పుల గుండమే బతుకుతున్నట్టు భూమి తయారైంది. కేవలం పర్యావరణాన్ని మనం కాలుష్యం చేయడం వల్ల, ఇటు చెట్లు నరికేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. విపరీతమైన వాహనాలు రోజు రోజుకు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పెరుగుతున్నాయి. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు పర్యావరణాన్ని కాపాడుకునే దిశగానే మన ప్రయత్నాలు ఉండాలి. పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం. గ్రామ పంచాయతీ నిధులు మాయం. జరిగిన పని ఘోరంతా. మాయమైన నిధులు కొండంత. గ్రామ సభ తీర్మానం లేకుండా నిధులు స్వాహాట. మహబాద్ జిల్లా నెల్లుకూదూరు మండలం కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే గ్రామానికి చెందిన గువ్వ సీను ప్రస్తుతం గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో చిన్ననాటి నుండి అందరికీ తెలిసిన వ్యక్తి కావడం, చదువుకున్న వ్యక్తిగా పేరుండడంతో అతనిపై గ్రామస్తులు నమ్మకం ఉంచారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఖాతా నుంచి 4,17,000 రూపాయలు ఉపసంహరించబడిన విషయం తేటతెల్లమై వెలుగులోకి రావడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిధులను గువ్వ సీనే విత్డ్రా చేసినట్లు సమాచారం రావడంతో గ్రామంలో తీవ్ర చర్చ మొదలైంది. గ్రామ పంచాయతీ నిధుల ఉపసంహరణకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ఏమంటున్నాయి? సాధారణంగా గ్రామ పంచాయతీ ఖాతాల నుంచి డబ్బులు విడుదల కావాలంటే సంబంధిత అధికారుల అనుమతులు, అధికారిక సంతకాలు, ఆమోద ప్రక్రియలు తప్పనిసరి. అయితే ఒక కారోబార్గా పనిచేస్తున్న వ్యక్తి నేరుగా గ్రామ పంచాయతీ నిధులను ఉపసంహరించుకునే అధికారం ఉంటుందా అంటే మాటికి ఉండదు. ఖచ్చితంగా ఇది గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కనుసన్నలో జరిగిన వ్యవహారం. కాబట్టి దయచేసి ఇలాంటివి ఇప్పుడు ఇది చిన్న అమౌంట్ కాదండి. గ్రామానికి సంబంధించి 4,17,000 రూపాయలు అంటే ఆ గ్రామంలో చాలా పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సంబంధించి వాటర్ సమస్య, దోమల సమస్య, ఇలాంటి వాటికి సంబంధించి చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ప్రతి గ్రామ పౌరుడు ప్రతి దాన్ని ప్రశ్నిస్తే ఇలాంటి వాళ్ళు తప్పు చేయాలంటే భయపడతారు. 4 లక్షల రూపాయలు ఒక గ్రామ పంచాయతీ నుంచి అసలు ఎట్లా తీస్తారండి? అది ఏం పని జరిగింది, ఏంది, దానికి ఎంత కథ ఉంటుంది డబ్బులు తీయాలంటే? గ్రామ పంచాయతీ కార్యదర్శి లేకుండా అది ఇంపాసిబుల్, జరగని పని. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిగా విచారణ జరిపించి తప్పవరదో తెలిసి అసలు ఏం పని జరిగింది, ఎంత జరిగింది, ఇది నిజం ఆపదం అనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేయాలి దాని మీద.
టెండర్ విధానం రద్దు చేసి టెస్కో ద్వారానే కొనుగోలు చేసేదాకా ఉద్యమాలు ఉధృతంగా నిర్వహించాలి. చేనేత పరిరక్షణ సదస్సులో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెంకటరాములు శనివారం నుండి గోపాలస్వామి గుడి సెంటర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు 5వ రోజు మగ్గాల బంద్ విజయవంతం చేశారు అన్నమాట. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ పక్కాల శ్యామ్ సుందర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు. మహబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని తొర్రూరు మున్సిపల్ కమిషనర్ వక్కాల శ్యామ్ సుందర్ అన్నారు. శుక్రవారం పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా కొమ్ము దేవేందర్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తూ 2018 సంవత్సరంలో 1,28,000 రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసి పన్ను నుండి వాడుకొని అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ఇతనిపై విచారణ చేపట్టినప్పటి అదనపు కలెక్టర్ ఇతని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఆయన పేర్కొన్నారు. తొలగించిన తదుపరి కలెక్టర్ నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండా ఆనాటి పాలకవర్గంతో తప్పుడు తీర్మానాన్ని ఏర్పరచుకున్నట్టు సృష్టించి 2025 వరకు జీతం తీసుకుంటూ కలెక్టర్ ఆదేశాలను బేఖతారు చేస్తూ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తాను ఇక్కడ కమిషనర్గా ఛార్జీ తీసుకున్న అనంతరం ఇతని యొక్క అక్రమాలను గుర్తించి గతంలో కలెక్టర్ తొలగించినా కూడా విధులు ఎలా నిర్వహిస్తున్నాడని నేను వెరిఫై చేయగా కమిషనర్ అనే గౌరవం లేకుండా నాపై దూషణలు తెగబడ్డాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్గా ఇతని పై ఫిర్యాదు చేయగా ఇతన్ని పూర్తి విధులకు రాకుండా నిలిపివేయాలని చెప్పడంతో ఆనాటి నుండి విధులకు రాకుండా చేశామన్నారు. అనంతరం నాపై కక్ష సాధింపులకు పూనుకుంటూ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ నా యొక్క విధులకు ఆటంకం కలిగిస్తూ నా మనోభావాలను దెబ్బతీయడం చేస్తున్నాడన్నారు. ఈ విషయంపై కొమ్ము దేవేందర్ అనే వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసి కొమ్ము దేవేందర్పై చీటింగ్ కేసు నమోదు చేస్తామని గతంలో తీసుకున్న జీతాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఇప్పుడు అది అన్యాయమైన ఆరోపణ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు కానీ దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందే. బట్ ఆరోపణ అనేది నిరూపించబడాలి. తర్వాత అది నిజమా అబద్ధం అనేది, అది ఆరోపణ వాస్తవంగా జరిగిందా అనేది కూడా నిరూపించిన తర్వాత ఎలాంటి లీగల్ యాక్షన్లకైనా పోవాలి. అయితే ఇది మాత్రం ముమ్మాటికి దీన్ని పూర్తి స్థాయిగా తెలుసుకోవాల్సిందే, విచారణ జరపాల్సిందే, దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే.